దీపావళి పండుగ రాత్రి చుట్టూ లైట్లు, సంగీతం, ఆనందంతో ఫేర్ మొత్తం కిటకిటలాడుతోంది. రవి, లక్ష్మి తమ 5 సంవత్సరాల కొడుకు చిన్నూతో కలిసి పండుగ చూడటానికి వచ్చారు. చిన్నూ రంగురంగుల బెలూన్లు చూసి ఆనందంగా, అమ్మా, నాకా ఎర్ర బెలూన్ కావాలి అని చెప్పాడు. కాని పండుగలో జనసంద్రం ఎక్కువైంది. అందరూ తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక క్షణం చిన్నూ చేతి వ్యారిపోయింది. ఆ చిన్న పాప జనాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు. లక్ష్మి తిరిగి చూసేసరికి చిన్నూ కనిపించలేదు. చిన్నూ, చిన్నూ అని అమ్మా నాన్న జనాల్లో పరుగులు తీస్తూ వెతకటం ప్రారంభించారు. చిన్నూ మాత్రం ఒక మూలలో నిలబడి అమ్మా, నాన్నా అని ఏడుస్తున్నాడు. కొంతసేపటికి పండుగ ముగుస్తోంది. కాని చిన్నూ మాత్రం ఇంకా ఒంటరిగా ఉన్నాడు. తల్లిదండ్రులు భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడొక వృద్ధుడు ఆ ఏడుస్తున్న చిన్నపిల్లవాడిని గమనించాడు. బిడ్డా, భయపడకు, నీ అమ్మా నాన్న దగ్గరకు తీసుకెళ్తాను అని అతను చిన్నూను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. పోలీస్ స్టేషన్లోకి వచ్చిన చిన్నూ తన అమ్మను చూసి ఒక్కసారిగా పరుగెత్తాడు. లక్ష్మి తన బిడ్డను గట్టిగా హత్తుకొని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రోజు వాళ్లకొక పాఠం తెలిసింది. జీవితంలో పండుగన కంటే కుటుంబం ముఖ్యం. ఇలాంటి హార్ట్ టచింగ్ కథల కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.